అందరికీ నమస్తే. ఫస్ట్ టైం మటన్ కర్రీ చేస్తున్నట్టయితే ఇలా చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ముందుగా అయితే మటన్ కర్రీ ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే మటన్ బాగా కడుక్కొని ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 3 విజిల్లు తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోనే ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని అది కూడా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు, ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా పేస్ట్ పట్టుకున్నాక అది కూడా వేసుకొని కలిపి అందులోనే కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి వేసి కలిపి అందులోనే 1 కప్పు టమాటా, ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎందుకంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అంతా మగ్గిందాక ఉంచుకున్నాక అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ది అయితే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. వేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచి మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపి అందులోనే మటన్ ముక్కలు ఉడకబెట్టుకున్నాక అది కూడా వేసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అటు ఆయిల్ వెళ్తున్నప్పుడు 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి కలిపి అందులోనే 1 గ్లాసు వాటర్ పోసి కలిపి మూత పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు మటన్ అంతా మగ్గుతున్నప్పుడు ఒక్కసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చిక్కబడ్డాక అందులోనే మటన్ మసాలా 1 స్పూను, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని చల్లుకొని కలిపి మూత పెట్టుకుంటే మటన్ కర్రీ రెడీ.